కూటమి సర్కార్తో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. గత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై కూటమి ఫోకస్ పెట్టింది. తాజాగా కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది. కడప కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టు పనులు చేపట్టిన మేయర్ కుటుంబ సభ్యులు 36 లక్షలు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కడప మేయర్ను సస్పెండ్ చేశారు. మేయర్ ఎపిసోడ్ మరవక ముందే బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన కాంట్రాక్టు పనుల్లో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు తేలింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బద్వేల్ మున్సిపల్ చైర్మన్ పై కూటమి సర్కార్ చర్యలకు సిద్ధమైంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, ఏదైతే ఈ మున్సిపల్ శాఖ చట్టానికి అనుగుణంగా ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం వైసీపీ హయాంలో కూడా ఎటువంటి ఇటు మేయర్లు కానీ ఇటు చైర్మన్లు కానీ మెలగలేదని చెప్పి తెలుస్తుంది. చట్టాన్ని కూడా అతిక్రమించి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ పనులు కూడా అప్పచెప్పడంతో ప్రస్తుతం ఒక్కొక్కటి కూడా వెలుగు చూస్తుంది. అందులో భాగంగానే ఏదైతే కడప మేయర్ సురేష్ బాబు దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఏదైతే సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారో దాదాపు అందులో 36 లక్షల రూపాయలు కూడా అవినీతి పాల్పడినట్టు బట్టబయలైంది. ఇందులో విజిలెన్స్ విచారణ చాలా కీలకంగా మెలిగిందని చెప్పవచ్చు. దీంతో ప్రభుత్వం కూడా అతని మీద అనర్హత వేటు వేసింది. ప్రస్తుతం ఈ ఘటన మరొక ముందే బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆయన గత 5 ఏళ్ల పాటు వైసీపీలో హయాంలో కూడా ఏదైతే పురపాలక శాఖ చట్టానికి అతిక్రమించి కూడా అధికార దుర్వినియోగం పాల్పడంతో పాటు దాదాపు బద్వేలు మున్సిపాలిటీలో దాదాపు 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డులన్నింటినీ కూడా ఆయన సొంత కుటుంబ సభ్యుల పేరు మీద ఏదైతే శ్రీ విష్ణు శ్రీరామ్ కన్స్ట్రక్షన్ పేరు మీద దాదాపు 13 ప్యాకేజీలు కూడా పనులు అప్పచెప్పడం జరిగింది. ఒక్కొక్క ప్యాకేజ్ కింద దాదాపు 10 కోట్ల రూపాయలు కూడా పనులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 130 కోట్ల పైగానే అవినీతికి పాల్పడ్డారు చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి అనేది కూడా ప్రస్తుతం వినికిడి సమాచారం అందుతుంది. అందుకు సంబంధించినటువంటి ఐనూస్ కూడా ఎక్స్క్లూజివ్ పత్రాలు కూడా డాక్యుమెంట్స్ కూడా టెలికాస్ట్ చేస్తుంది. వాకమల్ల రాజగోపాల్ రెడ్డి కూడా వైసీపీ హయాంలో దాదాపు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు ఈ బద్వేల్ మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణంతో పాటు దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా వార్డుల ప్రకారం కూడా దాదాపు 13 ప్యాకేజీలు చేశారు. 130 కోట్ల రూపాయలు కూడా అధికార దుర్వినియోగం పాల్పడ్డారు. ప్రస్తుతం ఏదైతే కడప మేయర్ సురేష్ బాబు మీద విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వం అనర్హత వేటు వేసిందో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా విజిలెన్స్ విచారణ కూడా పూర్తిగా చేసి అతని మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రస్తుతం సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని మీద కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎక్కడైతే ఏ మున్సిపాలిటీ పరిధిలో గత వైసీపీ హయాంలో చైర్మన్లు అలాగే మేయర్లు అలాగే వైస్ చైర్మన్లు కౌన్సిల్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని అంతర్గతంగా మూకుమ్మడిగా గతంలో పనిచేసినటువంటి మున్సిపల్ కమిషన్ల హయాంలోనే ప్రస్తుతం ఈ అవినీతి అంతా కూడా చోటు చేసుకోవడం తెలుస్తుంది. అయితే గతంలో ఏదైతే వాకమల్ల రాజగోపాల్ రెడ్డి చైర్మన్ గా కొనసాగే టైంలో కూడా కృష్ణారెడ్డి అనే బద్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూడా ప్రస్తుతం కమిషనర్ కూడా ఆయన చేపట్టారు. ఆయన హయాంలోనే ఈ 130 కోట్ల పైగానే ఈ అవినీతి జరిగిందని చెప్పి బట్టబయలవుతుంది. ప్రస్తుతం బద్వేల్ తో పాటు ప్రస్తుతం ఇక్కడ చోటు చేసుకున్నటువంటి గతంలో ఏదైతే బద్వేల్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేందుకు కూడా దాదాపు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. 100 కోట్ల రూపాయల వెనక కూడా ప్రస్తుతం వైసీపీ నేతలు కూడా పక్కదారి పట్టించి సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలకు కూడా అప్పనంగా అప్పజెప్పారు. అందులో మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఉన్నారని చెప్పి ప్రస్తుతం బద్వేల్లో సమాచారం ఉంటుంది. దీని మీదనే ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కూడా చేపట్టాలని చెప్పి ప్రస్తుతం బద్వేల్ ప్రాంతం ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మీద ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా చాలా దూకుడుగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఏమాత్రం అవినీతి పాల్పడినా కూడా తమకు ఫిర్యాదు చేస్తే వెంటనే విచారించి అంతర్గత విచారించి కూడా పూర్తిగా వాళ్ళ మీద చర్యలు చేపడతాం జరుగుతుందని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కడప మేయర్ సురేష్ బాబు మీద వేటు వేశారు. ప్రస్తుతం 36 లక్షల రూపాయలకు మాత్రమే అతని అనర్హత
అంతా వేటు వేస్తే దాదాపు 100 కోట్ల పైగానే నిధులు గోల్మాల్ వ్యవహారంలో వాకమల్ల రాజగోపాల్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల మీద కన్స్ట్రక్షన్ పనులు ఎలా చేశారు, దాదాపు 100 కోట్ల పైగానే నిధులు గోల్మాల్ జరగడం వెనక కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కుటుంబ సభ్యులతో పాటు ప్రత్యక్షంగా మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి ప్రస్తుతం తెలుస్తుంది. దాదాపు ఒక కాంట్రాక్టర్ నిర్మాణం పనులు ఒక కాంట్రాక్టర్ కు నిర్మాణ పనులు అప్పచెప్పాలంటే దాదాపు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి తీర్మానం చేసి ఒక కంపెనీకి కూడా ప్రస్తుతం ఈ పనులు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ శ్రీ విష్ణు శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రస్తుతం వాకమల్ల కుటుంబ సభ్యుల పేరు మీద దాదాపు డైరెక్టర్ గా ఉన్నారు. అందులో భార్య మమత కూడా మొదటి డైరెక్టర్ కాగా రెండో డైరెక్టర్ కొడుకు శ్రీ విష్ణువర్ధన్ ఉన్నారు. మరొకరు డైరెక్టర్ కూడా దశరథరామరెడ్డి అంటే స్వయంగా మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి స్వయాన అన్న కూడా ఉన్నారు. మరో డైరెక్టర్ కూడా సుధా పేరు మీద ఉన్నారు. ప్రస్తుతం 4 డైరెక్టర్లుగా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ప్రస్తుతం డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ కన్స్ట్రక్షన్ పేరు మీదనే దాదాపు దశరథరామరెడ్డి మీద మెయిన్ ఈ పట్టా పొందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాకమల్ల రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు 130 కోట్ల రూపాయల పనులు చేపట్టారు. విజిలెన్స్ విచారణ చేస్తగిన మరికొంత కూడా కోట్ల రూపాయలు కూడా బట్టబయలు అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం బద్వేల్ ప్రాంతం ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.